వైల్పాడ్ ప్రజలకు నమస్కారం. వైల్పాడ్లో ఉండే విద్యా వ్యవస్థ గురించి కొన్ని మాటలు మాట్లాడాలి. ముఖ్యంగా వైల్పాడ్లో 6 నుండి 7 ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అలాగే 4 నుండి 5 హై స్కూల్స్ ఉన్నాయి. ప్రైవేట్ స్కూల్స్ 6 ఉన్నాయి. ఇంటర్ కాలేజెస్ వచ్చేసి 3 ఉన్నాయి. అలాగే డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది. వైల్పాడ్ ఎడ్యుకేషన్ ఇప్పుడుది కాదు. మన పీవీసీ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ దాదాపు 1937లోనే ఆ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇక్కడ చదువుకున్న చాలామంది డాక్టర్సు, ఇంజనీర్సు, పోలీస్ వాళ్ళు, మిలిటరీలో, అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఒక విషయాన్ని మనం గమనించాలి. మన వైల్పాడ్ విద్యా వ్యవస్థ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేదా ప్రైవేట్ స్కూల్స్ కానీ ఎలా ఉన్నాయంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మదనపల్లి, కలికిరి, పీలేర్ ఇంకా కొన్ని వేరే చోటు నుండి దాదాపు 35 నుండి 40 బస్సులు డైలీ ట్రావెల్ చేస్తున్నాయి. అంతమంది స్టూడెంట్స్ వచ్చేసి 35 to 40 బస్సెస్లో వచ్చేసి స్టూడెంట్స్ని తీసుకెళ్తున్నారు, అంటే వేరే స్కూల్స్కి. అది చాలా ఒక రకంగా చెప్పాలంటే మన విద్యా వ్యవస్థ సరిగా లేకపోవడమా, లేదా ఇక్కడ ఎడ్యుకేషన్ పైన పేరెంట్స్కి నమ్మకం లేకపోవడమా అనేది ఒక విషయం అర్థం కాలేదు. అన్ని స్కూల్ బస్సెస్ కాకుండా గవర్నమెంట్ బస్సెస్ కానీ, తర్వాత వచ్చేసి మార్నింగ్ ఈవినింగ్ టైంలో వచ్చేసి ఆటోస్లో కానీ చాలామంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా ప్రజలందరూ చర్చించుకోవాలి. ముఖ్యంగా వైల్పాడ్లో ఉండే అన్ని స్కూల్స్ యాజమాన్యం, మేనేజ్మెంట్స్ అయితే దీనిపైన ఖచ్చితంగా ఒక కరెక్ట్గా ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని, ఎడ్యుకేషన్ న్యూ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలి. ప్రజెంట్ ఉన్న ప్రతి స్కూల్లో కూడా ఫీజెస్ పరంగా ఎవ్రీ ఇయర్ వచ్చేసి పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అయితే అంతగా మెయింటైన్ చేయడం లేదు. ఒకటి, ప్రైవేట్ స్కూల్స్ ఎవరైతే రన్ చేస్తున్నారో, లేదా ప్రభుత్వ స్కూల్స్ అయితే ఎవరైతే రన్ చేస్తున్నారో, దయచేసి ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. టీచర్స్, క్వాలిఫైడ్ టీచర్స్ని పెట్టాలి, లేదా ప్రజెంట్ వాళ్ళ దగ్గర ఉండే టీచర్స్ని అట్లీస్ట్ ఒక కొత్తగా వాళ్ళ వర్క్షాప్స్ పెట్టడము, తర్వాత వాళ్ళకు వచ్చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ గురించి చెప్పడం కానీ, పిల్లలకు కొత్తగా సిలబస్ నేర్పించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది. పేరెంట్స్ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. వైల్పాడ్లో చదివిన వాళ్ళు చాలామంది డాక్టర్స్, ఇంజనీర్స్, మిలిటరీలో సెటిల్ అయిన వాళ్ళు, తర్వాత టీచర్స్గా, కలెక్టర్లుగా ఉన్నారు, తర్వాత ఎంఆర్ఓలుగా ఉన్నారు, ఎండిఓస్గా ఉన్నారు, ఇంకా చాలా శాఖల్లో పని చేస్తున్నారు. కానీ ఇది ఎడ్యుకేషన్ పాలసీని చేంజ్ చేయడం, లేకపోతే ఇక్కడ నమ్మకం లేకపోవడం ఏమో అర్థం కాలేదు. కానీ చాలామంది మదనపల్లికో, లేకపోతే పీలేరుకో, కలికిరికో, ఇతరత్ర ప్రాంతాల్లో, తిరుపతి, విజయవాడ, ఇలా చాలా చోట్ల వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తున్నారు. అందుకనేసి ప్రజెంట్ ఇక్కడ ఉండే స్కూల్స్ ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించుకోవాలి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉండే ప్రతి ఒక్క స్కూల్ని మూసేయాల్సి వస్తుంది. దయచేసి స్కూల్ మేనేజ్మెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఉండే పేరెంట్స్ కూడా కొద్దిగా స్కూల్ మేనేజ్మెంట్స్ పైన ఒక నమ్మకాన్ని, వాళ్ళు కూడా నమ్మకం క్రియేట్ చేయాలి. ప్లస్ మనం కూడా ఆ విధంగా వాళ్ళకు సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా చేయాలి.